బిట్ నెంబర్ 1, పరిణతికి సంబంధించి వాస్తవం కానిది క్రింది వాటిలో ఏది? గుర్తించండి. పరిణతికి సంబంధించి వాస్తవం కానిది క్రింది వాటిలో ఏది అన్నది మొదటి బిట్టు. పరిణతి గుణాత్మకమైనది. రెండవ ఆప్షన్ అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది, దీనికి శిక్షణ అవసరం లేదు. ఆప్షన్ 4 జన్యు సంబంధమైనది. జవాబు ఆప్షన్ 2 ఇది సరైనటువంటి ఆన్సర్. ఎందు గురించి అంటే పరిణతి గుణాత్మకమైనది, ఇది వాస్తవం. పరిణతికి శిక్షణ అవసరం లేదు. ఎందు గురించి అంటే అది జన్మతః జన్యు సంబంధమైనటువంటి అంశాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి పరిణతి వయసుకి అనుగుణంగా కాలక్రమంలో మారుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి పరిణతికి అభ్యసనం అనుభవాలు అనేవి అవసరం లేదు. కాబట్టి పరిణతి అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం రెండవ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 2, వికాసానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ క్రింది వాటిలో ఏది? వికాసం ఇది ఒక సంకుచితమైన భావన. వికాసం శారీరక సంబంధమైనది. వికాసం కార్యాత్మకమైన మార్పులను సూచిస్తుంది. వికాసం ఒక దశలో ఆగిపోతుంది. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఎందు గురించి అంటే వికాసం అది సంకుచితమైనటువంటి భావన అన్నది రాంగ్ స్టేట్మెంట్. వికాసం అనేది ఇది సంకుచితమైన భావన కాదు, జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. వికాసము కేవలం శారీరక సంబంధమైనది మాత్రమే కాదు, గుణాత్మకమైనది కూడా అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉంటుంది వికాసం. కాబట్టి కేవలం శారీరక సంబంధమైనది అని చెప్పడం రాంగ్ స్టేట్మెంట్. వికాసము జీవిత పర్యంతం, జన్మించిన నుంచి మరణించినంత వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఒక దశలో ఆగిపోతుంది అనేది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి వికాసము కార్యాత్మకమైన మార్పులను సూచిస్తుంది అన్నది రైట్ స్టేట్మెంట్. మూడవ బిట్టు చూద్దాం. బిట్ నెంబర్ 3. మూడవ బిట్ చూడండి. పెరుగుదలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ క్రింది వాటిలో ఏది? పెరుగుదలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్. ఎప్పుడైనా కూడా ఎగ్జామినేషన్ హాల్లో కావచ్చు, లేదా మన ప్రాక్టీస్లో కావచ్చు, ప్రశ్న ఏమడుగుతున్నాం అనేది ప్రశ్న 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. పెరుగుదల భౌతిక మార్పులకు సంబంధించినది. రెండవ ఆప్షన్ పరిమాణాత్మకమైనది. మూడవ ఆప్షన్ పెరుగుదలను గమనించలేము. ఆప్షన్ 4 నిర్మాణాత్మక మార్పులని సూచిస్తుంది. ఇలా ఉన్నాయి. ప్రశ్న ఏంటి? పెరుగుదలకు సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. జవాబు ఆప్షన్ 3 రాంగ్ స్టేట్మెంట్. పెరుగుదల అనేది భౌతికమైన మార్పులకు సంబంధించినది. కరెక్ట్ స్టేట్మెంటే. పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది. వికాసము పరిమాణాత్మకమైనది మరియు గుణాత్మకమైనది వికాసం. పెరుగుదల మాత్రం కేవలం పరిమాణాత్మకమైనది. పెరుగుదల నిర్మాణాత్మకమైన మార్పులని సూచిస్తుంది. ఈ 3 స్టేట్మెంట్లు కూడా స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 4 3 సరైనవే. పెరుగుదలను గమనించగలం మనం. కాబట్టి
పెరుగుదలను గమనించలేము అనేది రాంగ్ స్టేట్మెంట్. 3 ప్రశ్నలు పూర్తి చేసుకుందాం. జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు పదండి. 4వ బిట్టు పరిపక్వతకు సంబంధించి సరికానిది. పరిణితి లేదా పరిపక్వత. పరిపక్వత అన్న పరిణితి అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఇందులో రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించమన్నాడు. ఇది జన్యు ప్రభావాల సంకలనం, కరెక్ట్ స్టేట్మెంటే. తర్వాత బాహ్యకారకంతో సంబంధం లేదు, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఎందు గురించి అంటే జన్యుపరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి బాహ్యకారకంతో సంబంధం లేదు. సెకండ్ స్టేట్మెంటు, సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. శిక్షణ వల్ల మార్పు వస్తుంది, పరిపక్వతకు శిక్షణ అవసరం లేదు, కరెక్టే. కాబట్టి అడిగిన ప్రశ్న ప్రకారం 3వ స్టేట్మెంట్ రాంగ్, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇకపోతే అభ్యసనం, అనుభవాల ద్వారా పరిపక్వత అనేది ఏర్పడదు. ఎస్, పరిపక్వతకు అభ్యసనం కానీ అనుభవం కానీ అవసరం లేదు. ఓకే, 4 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 5వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 5. 5వ బిట్టు, 6వ బిట్టు ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 5. క్రింది వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏది గుర్తించండి. ఎలిజబెత్ హార్లాక్ పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచించింది, కరెక్ట్ స్టేట్మెంటే. గెసెల్ పరిపక్వత అనున్నది జన్యు ప్రభావాల సంకలనం అని చెప్పి పేర్కొన్నాడు, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. క్రైగ్ అనేటటువంటి శాస్త్రవేత్త పరిపక్వత జీవి యొక్క జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది అని పేర్కొన్నాడు. ఆండర్సన్ వికాసం అవసరాలను సమైక్యం చేసే వికాసం అనేది ఆకారాలను సమైక్యం చేసే సంక్లిష్ట ప్రక్రియ అని పేర్కొన్నాడు, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ 4th వన్ రాంగ్ స్టేట్మెంట్. ఓకే, ఆ 3 కూడా గుర్తుపెట్టుకోండి. మనం ప్రిపేర్ అయినప్పుడు ఆ 3 ప్రిపేర్ అయినామా లేదా, ఒకవేళ ఆ 3 మనం ప్రిపేర్ అయ్యున్నా గుర్తు లేకపోతే కనుక హార్లాక్ ఏం చెప్పాడు, అదే ఎలిజబెత్ హార్లాక్ ఆవిడ ఏం చెప్పింది, గెసెల్ ఏం చెప్పాడు, క్రైగ్ ఏం చెప్పాడు అనే విషయాలు 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఒకసారి చూడండి. ప్రాక్టీస్ మీన్ అదే కదా, మనకి ఎన్ని బిట్లు తెలుసో అన్ని కూడా మనం టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడైతే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయో వాటిని మనం నోట్స్లో రాసుకుని వాటిని మరొకసారి మనం రివిజన్ చేసుకోవాలి, రీకాల్ చేసుకోవాలి. 6వ బిట్ ఇప్పుడు చూద్దాం. బిట్ నెంబర్ 6. వికాసం. వికాసంకు సంబంధించిన సమీకరణం క్రింద ఒకటి ఉంది, అది ఏదో గుర్తించండి. వికాసానికి సంబంధించిన సమీకరణం ఒకటి ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయండి. జవాబు 4. వికాసం ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పరిణితి ఇంటూ అభ్యసనం. వికాసం ఈజ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పరిణితి ఇంటూ అభ్యసనం. ఇది మీకు తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే దీన్ని కూడా నోట్ చేసుకొని ఒకసారి రీకాల్ చేసుకోండి తర్వాత. బిట్ నెంబర్ 7. బిట్ నెంబర్ 7 క్రింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడిగాడు. చూడండి, ప్రశ్న జాగ్రత్తగా గమనించండి. క్రింది వాటిలో సరైనది ఏది? పెరుగుదల నిర్మాణాత్మక కార్యాత్మక మార్పులను సూచిస్తుంది. నిర్మాణాత్మక కార్యాత్మక మార్పులు సూచిస్తుంది అనేది రాంగ్ స్టేట్మెంట్, రాంగ్. పరిణితి జన్యు మరియు పరిసర సంబంధమైనది.
రాంగ్ స్టేట్మెంట్. పరిణితి అనేది కేవలం జన్యు సంబంధమైనది. వికాసం విషయానికి వస్తే ఇది పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులను తెలియజేస్తుంది. కరెక్ట్ స్టేట్మెంట్. పరిపక్వత అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. రాంగ్ స్టేట్మెంట్. పరిణితి అన్న పరిపక్వత అన్న ఒకటే. వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులను తెలియజేస్తుంది. కరెక్ట్ స్టేట్మెంట్. సో పరిపక్వత దీనికి అభ్యసనం అనుభవం అవసరం లేదు, ఇంతకు ముందే మనం గుర్తు చేసుకున్నాం. ఓకే. పరిణితి జన్యుపరమైనది. ఓకే. ఒకసారి మన పరిణితి గురించి పరిశీలన చేస్తే జన్మతః ప్రతి వ్యక్తిలో ఉన్న సహజ శక్తులు ఎలాంటి అనుభవము అవసరం లేకుండానే వయస్సుకు అనుగుణంగా క్రమంగా వికసించటాన్ని పరిణతి లేదా పరిపక్వత అంటారు. అభ్యసనం యొక్క ప్రమేయం లేకుండా ఒక క్రమబద్ధమైన పద్ధతిలో అభివృద్ధి చెందే వికాస ప్రక్రియే పరిపక్వత అని గెసెల్ పేర్కొన్నాడు. అనగా పరిపక్వత అనేది ఎలాంటి శిక్షణ అవసరం లేకుండానే సహజంగా అంతర్గతంగా గుంబనంగా జరిగేటటువంటి ఒక గుణాత్మక ప్రక్రియ. గుర్తుపెట్టుకోండి, అంతర్గతంగా చాలా గుంబనంగా అంటే బయటికి కనిపించకుండా గుంబనంగా జరిగే ఒక గుణాత్మకమైన ప్రక్రియ. పరిణితి అనేది ఒక గుణాత్మకమైన ప్రక్రియ. పెరుగుదల పరిపక్వతకు సంబంధించిన మార్పులు ఎలాంటి శిక్షణ అనుభవం అవసరం లేకుండానే జరిగిపోతాయి. కానీ వికాసానికి మాత్రం శిక్షణ అనుభవం తప్పనిసరి. ప్రతి శిశువు 4వ నెలలో బోర్ల పడటం, 6వ నెల కల్లా కూర్చోగలగడం, 1 ఏడాదికి నడవగలగడం, 2వ సంవత్సరం చివరికి అంతర్దృష్టిని ఉపయోగించడం, ఇవన్నీ కూడా పరిపక్వత లేదా పరిణితి క్రిందకి వస్తాయి అన్నమాట. ఇది బిట్ నెంబర్ 8. 3 సంవత్సరాలకి మాట్లాడగలగడం, 11 నెలలకి నడవడం, 4 నెలలకి తలను నిలపడం, ఈ సంఘటనలు దేనికి సంబంధించినవి? పరిపక్వత, వికాసమా, పెరుగుదల లేదా పైవన్య? జవాబు ఆప్షన్ 1 పరిపక్వత. 3వ సంవత్సరానికి మాట్లాడగలగడం. ఎస్, అంటే ఒక శిశువుకి మనం ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా పుట్టిన వెంటనే ఎందుకు మాట్లాడలేదు? పుట్టిన వెంటనే ఒక శిశువు ఎందుకు మాట్లాడలేదు? మనం అమ్మ నాన్న అనే పలుకులు మనం పలికినా కూడా మనం పలికినటువంటి పలుకులు కూడా నవజాత శిశువు, అప్పుడే పుట్టినటువంటి శిశువు అర్థం చేసుకోలేదు. కారణం తన యొక్క అవయవాలు, తన యొక్క ఇంటర్నల్ అన్ని అంశాలు కూడా పరిపక్వతకు అంటే పరిపక్వత చెందకుండా ఉంటాయి కాబట్టి అందుకోలేదు. అదే 3 సంవత్సరాలకి మాట్లాడగలుగుతుంది అంటే ఇంటర్నల్గా గుంబనంగా, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి గుంబనంగా అంతర్గతంగా కొన్ని గుణాత్మకమైనటువంటి ప్రక్రియలు శరీరం లోపల జరిగి ఉంటాయి కాబట్టి అప్పుడు 3వ సంవత్సరానికి మనం అమ్మ అంటే అమ్మ అనగలుస్తుంది, నాన్న అంటే నాన్న అనగలుస్తుంది, చిన్న చిన్న పదాలని పలుకుతుంది. అంటే 3వ సంవత్సరం నాటికి మాట్లాడగలుస్తుంది. మరి 3వ సంవత్సరంలో కనీసం ఇక్కడ కూర్చోలేనటువంటి ఒక పాపాయి 11 నెలలకి నడవడం ఎలా ప్రారంభిస్తుంది? అదే 3 నెలలకి నడవచ్చు కదా. అంటే పరిణితి, తన శరీరంలో ఉన్నటువంటి అవయవాల పరిణితి చెందకపోవటం దానికి కారణం. కాబట్టి మనం ఎంత శిక్షణ ఇచ్చినా, ఎంత అభ్యసనం ఇచ్చినా, సో అది ఏ టైంలో జరగాలో ఆ టైంలో జరుగుతుంది తప్పించి ముందుకు దాన్ని అంటే ఆ ప్రక్రియను మనం తీసుకుని రాలేం. 4 నెలలకి తలను నిలపడం, ఇవన్నీ కూడా పరిపక్వత లేదా పరిణితికి సంబంధించిన అంశాలు. ఇకపోతే 9వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 9. శిశువులో నైతిక వికాసం శైశవ దశలో చాలా తక్కువగాను,
పూర్వ బాల్య దశలో తక్కువగాను, ఉత్తర బాల్య దశలో ఎక్కువగాను, కౌమార దశలో చాలా ఎక్కువగాను ఉంటుంది. ఇది ఏ రకమైన వికాస నియమమును సూచిస్తుంది? నైతిక వికాసం శైశవ దశలో చాలా తక్కువ, పూర్వ బాల్య దశలో తక్కువ, ఉత్తర బాల్య దశలో ఎక్కువ, కౌమార దశలో చాలా ఎక్కువ. అంటే వికాసము అన్ని దశలలో ఒకేలాగా జరగదు. ఇది జవాబు. వికాసము అన్ని దశలలో ఒకేలా జరగదు. ఇకపోతే బిట్ నెంబర్ 10. మాట్లాడటానికి ముందు శిశువు శబ్దాలు చేయటం అనేది ఈ వికాస నియమానికి చెందుతుంది. మాట్లాడటానికి ముందు శిశువు కొన్ని ప్రాగ్భాషా రూపాల్ని వెలువరిస్తుంది. అవునా? కొన్ని శబ్దాలు చేస్తా ఉంటాడు. వాటిని ప్రాగ్భాషా రూపాలు అంటారు. ఇది ఏ వికాస నియమానికి చెందుతుంది? వికాసం నిరంతర ప్రక్రియ, వికాసం సంచితమైనది, వికాసం పరస్పర చర్య, వికాసంని ప్రాగుక్తీకరించవచ్చు. ఇంతకీ ఇక్కడ వికాసం సంచితం అంటే ఏమిటి, వికాసం ప్రాగుక్తీకరణ అంటే ఏంటి? ఈ రెండింటి యొక్క అర్థం తెలిస్తే కనుక ఇక్కడ ఆన్సర్ని మీరు గుర్తించగలరు. వికాసం నిరంతర ప్రక్రియ అంటే మనకు తెలుసు, వికాసం పరస్పర చర్య అంటే మనకు తెలుసు. వికాసం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది, ఒక చర్య మీద ఇంకొక చర్య ఆధారపడి ఉంటుంది, అది పరస్పర చర్య. మరి వికాసము ప్రాగుక్తీకరణ అంటే ఏంటి, మరి సంచితం అంటే ఏమిటి? వాటి గురించి మనకి తెలిసి ఉండాలి. అంటే ప్రస్తుతాన్ని బట్టి భవిష్యత్తుని అంచనా వేయటం ప్రాగుక్తీకరణ, ప్రస్తుతాన్ని బట్టి భవిష్యత్తుని అంచనా వేయటం ప్రాగుక్తీకరణ. కాబట్టి ఇది కాదు, ఆన్సర్ అయితే ఇది కాదు. వికాసం సంచితం అంటే ఏమిటి అంటే వికాసము హఠాత్తుగా సంభవించినట్లుగా అనిపించినప్పటికీ గతంలో కొన్ని మార్పులు ఏర్పడటం వల్ల ఇప్పుడు ఆ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇది నాలుగవ ఆన్సర్, నాలుగవ ఆప్షన్ సరైనది అయి ఉంటుంది. చూడండి ఒకసారి, అదే అంటే రెండవ ఆప్షన్ చూడండి ఒకసారి. వికాసం సంచితమైనది, వికాసం సంచితమైనది. సంచితము అంటే ఏంటండి? సంచితము అంటే ఏంటి? ఎప్పుడు చెప్పుకున్నాము, శిశువు ఎదుగుదలలో కొన్ని మార్పులు హఠాత్తుగా సంభవించినట్లుగా మనకి అనిపించినప్పటికీ అవి అన్నీ కూడా గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా, ఇప్పుడే పరిణతి చెప్పుకున్నాం, గుంబనంగా పరిణతి జరుగుతుంది అని చెప్పి. సో గుంబనంగా జరిగే ఆ పరిణతి ఏదైతే ఉందో దాని ఆధారంగానే వికాసము ఇక్కడ సంచితమైనది అని చెప్పడం జరుగుతుంది. గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా అంతర్గతంగా ఎన్నో మార్పులు చేర్పులు జరగడం వల్ల ఇప్పుడు తాను పలకగలుస్తుంది అన్నమాట మాటలు. కాబట్టి వికాసం సంచితమైనది సరైనటువంటి జవాబు. అంత ముందు శిశువు శబ్దాలు చేస్తుంది, దాని ఆధారంగా తర్వాత క్రమంలో శిశువు మాట్లాడడం నేర్చగలుస్తుంది. ఇది వికాస సంచితం, సంచిత నియమం. ఇకపోతే బిట్ నంబర్ 11, 11వ బిట్టు. శిశువుకు మొదట దగ్గర భాగాలపై పట్టు వస్తుంది, తర్వాత దూరంగా ఉండే భాగాలపైన పట్టు వస్తుంది. అంటే ఇక్కడ వికాసం యొక్క ఏ సూత్రం ఇమిడి ఉంది? సమీప దూరస్థ నియమమా, శిర పాదాభిముఖ నియమమా, క్రమానురహితమా, వైవిధ్యమా? సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1, సమీప దూరస్థ నియమం. వికాస సమీప దూరస్థ నియమం అనేది ఇక్కడ ఈ ప్రశ్నలో ఉంది. మొదట దగ్గర భాగాలు అంటే సమీపం, సమీప వస్తువులపై పట్టు వస్తుంది. తర్వాత దూరం అంటే దూరస్థ వస్తువులపై పట్టు వస్తుంది. కాబట్టి సమీప దూరస్థ నియమం ఇక్కడ ఉంది. 2021 సీటెట్ ప్రశ్న చూడండి. వికాసానికి సంబంధించిన సరైన ప్రవచనం క్రింది వాటిలో ఏది? గుర్తించండి.
వికాస వేగం అందరికీ ఒకేలా ఉంటుంది. రాంగ్ స్టేట్మెంట్. వికాస వేగం అందరికి ఒకేలా ఉండదండి. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అవునా? మనకు తెలుసు వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టి ఒక తరగతిలో ఉన్నటువంటి స్టూడెంట్లందరికీ కూడా ఒకే విధమైన మార్కులు రావు. అవునా? కొంతమందికి A+, కొంతమందికి A గ్రేడు, కొంతమంది B గ్రేడు, కొంతమంది C గ్రేడ్. సో గ్రేడ్స్ స్టూడెంట్లలో వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే వికాస వేగం అందరిలో ఒకేలాగా ఉండదు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. కేవలం పాఠశాలలో అభ్యసనం వలననే వికాసం జరుగుతుంది. తప్పు. ఇక్కడ వికాసంలో గృహ వాతావరణం ఇమిడి ఉంటుంది, సమాజ వాతావరణం ఇమిడి ఉంటుంది, పాఠశాల వాతావరణం ఇమిడి ఉంటుంది. కేవలం పాఠశాల అభ్యసనం వల్లనే వికాసం అనేది జరిగిపోదు. వికాసం అనేది కేవలం బాల్య దశలోనే జరుగుతుంది. ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే కదా. సో కొన్ని సందర్భాలలో మనకి జవాబు తెలిపినప్పుడు ఎలిమినేషన్ మెథడ్ని కూడా మనం ఉపయోగించాలి. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏవేవి సరైనవి కావో పక్కకి పెడితే సరైనది మనకు దొరికిపోద్ది. అక్కడ వికాసం అనేది కేవలం బాల్య దశలోనే జరుగుతుంది. రాంగ్ స్టేట్మెంట్. పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు కూడా వికాస ప్రక్రియ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంటుంది. సో వికాసం బహుమితీయమైనది. 4th స్టేట్మెంట్ సరైనది. ఇది. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 13వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 13. 13వ బిట్టు. ఇది కూడా 2021 సీటెట్లో వచ్చినటువంటి బిట్టు. బాల్య దశలో వికాసం ఎలా ఉంటుంది? నెమ్మదిగా ఉంటుంది, కొలవలేము, బహుళ స్థాయిలో ఉంటుంది మరియు సంక్లిష్టము. తర్వాత కేవలం పరిమాణాత్మక మార్పులను మాత్రమే కలిగి ఉంటుంది. చూడండి, వికాసము కేవలం పరిమాణాత్మక మార్పులు కలిగి ఉంటుంది అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇది రాంగ్ తెలుసు మనకి. క్రమరహితం మరియు ఒకదానితో మరి ఒకటి సంబంధం లేకుండా ఉంటుంది. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. వికాసము క్రమరహితం కాదండి. వికాసము ఒక ఖచ్చితమైన నమూనాను, క్రమానుగతమైనటువంటి నమూనాను అవలంబిస్తూ ఉంటుంది. వికాస సూత్రాల్లో మనం ఇది కూడా చదువుకున్నాం కదా. వికాసము క్రమరహితం అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇది క్రమానుగతమైనది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వికాసం అనేది ఒక క్రమ పద్ధతిని పాటిస్తూ ఉంటుంది. కాబట్టి 3rd స్టేట్మెంట్ రాంగు, 4th స్టేట్మెంట్ రాంగు. ఇక మిగిలిన ఉన్నవి 1 లేదా 2 స్టేట్మెంట్లలో ఆన్సర్ ఉంటుంది. వికాసము బాల్య దశలో నెమ్మదిగా ఉంటుంది అనేది రాంగ్ స్టేట్మెంట్. బాల్య దశలో వికాసం అనేది కాస్త స్పీడ్గా ఉంటుంది. సో వికాసము బాల్య దశలో వికాసము బహుళ స్థాయిలో ఉంటుంది మరియు సంక్లిష్టంగా ఉంటుంది. ఎస్, ఇది సరైనటువంటి స్టేట్మెంట్. ఆప్షన్ 2 కరెక్ట్ స్టేట్మెంట్. ఇకపోతే బిట్ నెంబర్ 14, 14 బిట్. సావిత్రికి త్వరగా మాటలు వచ్చాయి, కానీ సావిత్రి చెల్లికి 4 సంవత్సరాల వయసు వరకు మాటలు రాలేదు. సింపుల్, మనందరూ తెలిసిన విషయమే. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇది ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ సావిత్రికి త్వరగా మాటలు వచ్చాయి, సావిత్రి చెల్లికి కాస్త మాటలు ఆలస్యంగా వచ్చాయి. వికాసంలో వైయక్తిక భేదాలు అన్న సూత్రం ఇక్కడ ఉంది. చూడండి, సీటెట్ 2021 బిట్ మరొకసారి ఇక్కడ రిపీట్ అయింది. బిట్ నెంబర్ 15. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. కోల్బర్గ్ అనగానే మనకి నైతిక వికాస సిద్ధాంతం గుర్తుకు రావాలి కదా. కోల్బర్గ్ ప్రకారం ఇతరుల గుర్తింపు కోసం ఒక పని చేయటం అనేది ఈ నైతిక స్థాయికి చెంది ఉంటుంది. అది పూర్వ సంప్రదాయమా, సంప్రదాయ, ఉత్తర సంప్రదాయ, నీతి సంప్రదాయ? జవాబు ఆప్షన్ 2 సంప్రదాయ సరైనటువంటి జవాబు. ఒకసారి కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతంని మనం పరిశీలన చేస్తే ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం, రీకాల్ చేసుకుందాం.
మొదటి దశ ఏది? పూర్వ సంప్రదాయ నైతిక దశ. కోల్బర్గ్ ప్రకారం ఫస్ట్ స్టేజ్ 4 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు పూర్వ సంప్రదాయ నైతిక స్థితి. అవునా? ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పూర్వ సంప్రదాయం. పూర్వ సంప్రదాయంలో మొదటి స్టేజు విధేయత, శిక్ష, ఓరియంటేషన్. సెకండ్ స్టేజు సహజ సంతోష అనుకరణ, సాధన, ఉపయోగ, ఓరియంటేషన్. అంటే పూర్వ సంప్రదాయంలో మొదటి దశలో శిక్ష అంటే ఒక పని చెయ్యకపోతే శిక్ష పడుతుంది అన్న భయంతో ఆ పని చేయటం. చూడండి, శిక్ష అనగానే కోల్బర్గ్ యొక్క పూర్వ సంప్రదాయ నైతికత మొదటి స్టేజ్ అని గుర్తుకు రావాలి. ఇకపోతే ఒక పని చూడండి, నాకు ఏదో సంతృప్తి చేస్తేనే నేను ఒక పని చేస్తాను అని శిశువు తల్లితో లేకపోతే ఇంకొకరితో షరతులు విధించుట. ఓకే, ఇది కూడా పూర్వ సంప్రదాయ నైతికత. ఉదాహరణకి, నాకు టీవీ చూడనిస్తేనే లేదా మొబైల్ చూడనిస్తేనే నేను హోంవర్క్ చేస్తాను అని ఒక శిశువు తన తల్లితో కండిషన్ పెడుతుంది. అమ్మ, నేను ఇప్పుడు హోంవర్క్ చేస్తా, కానీ హోంవర్క్ అయిపోయిన తర్వాత నాకు ఇవ్వాలి, తప్పనిసరిగా మొబైల్ ఇవ్వాలి. సరేనమ్మా, హోంవర్క్ చేసి నీకు నేను మొబైల్ ఇస్తాను అంటే ఒకటి నాకు సంతృప్తి చేస్తేనే నేను ఈ పని చేస్తాను. ఇది కూడా అంటే పూర్వ సంప్రదాయ స్థితిలో ఏమేమి ఉంటాయి? శిక్షిస్తారు అన్న భయము, అలాగే ఒక గిఫ్ట్ అంటే ఏదో ఒకటి తనను సంతృప్తి చేస్తేనే ఒక పని చేస్తాను అని ఈ రెండు భావాలు పూర్వ సంప్రదాయ స్థితిలో ఉంటాయి. సంప్రదాయ స్థితిలో ఏమేమి ఉంటాయి? సంప్రదాయ స్థితిలో మంచి అబ్బాయి లేదా మంచి అబ్బాయి అనిపించుకోవాలి, అది ఒకటి. తర్వాత ఏంటంటే స్కూల్లో క్రమశిక్షణగా ఉండటం ప్రతి విద్యార్థి బాధ్యత అని గుర్తించి క్రమశిక్షణ మెరుగుపరచుకోవటం. అంటే అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి, ఈ రెండు సంప్రదాయ స్థితిలో ఉంటాయి. పూర్వ సంప్రదాయ, సంప్రదాయ రెండు అయిపోయినాయి. ఇప్పుడు ఉత్తర సంప్రదాయ. ఉత్తర సంప్రదాయంలో ఇక్కడ ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామిక అంగీకారాలు, చట్టనీతి మరియు వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ, ఇవి ఉత్తర సంప్రదాయ నైతికత. సో ఇక్కడ ఇతరుల గుర్తింపు కోసం ఇప్పుడే చెప్పుకోం కదా, మంచి అమ్మాయి లేదా మంచి బాలుడు అని ఇతరుల్లో గుర్తింపు తెచ్చుకోవాలి, మంచి అబ్బాయి మంచి బాలుడు అని చెప్పి. ఇది కోల్బర్గ్ యొక్క సంప్రదాయ స్థితి కదా. కొంతమంది తెలిసి ఉండొచ్చు, బాగా ప్రిపేర్ అయి ఉండొచ్చు, మీరు బోర్గా ఫీల్ అవ్వకండి. నేను ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దృష్టిలో పెట్టుకొని వీడియో చేస్తున్నాను, ఇది అర్థం చేసుకోండి. సో ఎందు గురించి అంటే మన వీడియో చూసిన తర్వాత ఏమి రాని వ్యక్తి కూడా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి తాను న్యాయం పొంది చక్కగా మార్కులు పొందగలగాలి. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతంలో పూర్వ సంప్రదాయ, సంప్రదాయ, ఉత్తర సంప్రదాయ. సంప్రదాయంలో రెండు రకాలు ఉన్నాయి. ఏంటి? మంచి బాలుడు లేదా మంచి బాలిక అని 10 మందిలో గుర్తింపు తెచ్చుకోవాలి, అది ఒకటి. రెండోది స్కూల్లో క్రమశిక్షణగా ఉండటం నా బాధ్యత, అది సాంఘిక క్రమ నిర్వహణ అని గుర్తుపెట్టుకోవడం. ఓకే, ఆ రెండు కూడా సంప్రదాయ స్థితి. సరే, ఇప్పుడు 16వ బిట్ చూడండి. వికాసంని ప్రాగుక్తీకరించవచ్చు అన్న నియమంకి సంబంధించి సరికాని ప్రవచనం ఏది? రాంగ్ స్టేట్మెంట్ ఏది? ప్రాగుక్తీకరణ అంటే ప్రస్తుతం ఆధారంగా భవిష్యత్తుని అంచనా వేయడం. ఇది గుర్తుంది కదా. చూడండి, ఇప్పుడు ప్రస్తుత వికాస వేగ లక్షణాలను బట్టి భవిష్యత్తును అంచనా వేయటం, ఇది రైట్ స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్. ప్రాగుక్తీకరణ చూడండి, ప్రాగుక్తీకరణ దీనికి సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ని ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్ 1 కరెక్ట్. ఓకే, ఇప్పుడు దాని తర్వాత ఒక దశలోని వికాస లక్షణాలను బట్టి రాబోయే వికాస దశలలోని లక్షణాలను ముందుగానే ఊహించవచ్చు, ఇది కూడా కరెక్టే. శిశువు ప్రస్తుతం ఆధారంగా అతడు ఎంత వృద్ధి చెందుతాడో భవిష్యత్తులో అంచనా వేయటం, ఇది కూడా.
వికాసము క్రమ పద్ధతులు కొనసాగినప్పటికీ దాని వేగంలో భిన్నత్వం ఉంటుంది. తప్పు. ఓకే. సో ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్, ఫోర్త్ వన్ రాంగ్ స్టేట్మెంట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. 17వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 17, 17వ బిట్టు. ఓకే, చూడండి. 17వ బిట్ ఏంటి? వికాసం క్రమానుగతమైనది అనే నియమమునకు సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించండి. వికాసము క్రమానుగతమైనది, ఈ సూత్రం బట్టి రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించండి. అక్షరాలు ఉచ్చరించడం, పదాలు ఉచ్చరించడం, వాక్యాలు ఉచ్చరించడం, ఇది రైట్ స్టేట్మెంటే. ఎస్, ముందు పిల్లలు వర్ణమాలు నేర్చుకోవాలి, ఆల్ఫాబెట్ నేర్చుకోవాలి. అవునా? ఏ నుంచి జెడ్ వరకు లేదా ఆ నుంచి బండిరా వరకు ముందు అక్షరాలు నేర్వాలి, అక్షరాలు ఉచ్చరించడం రావాలి. సో అక్షరాలు ఉచ్చరించడం వచ్చిన తర్వాత వారికి చిన్న చిన్న పదాలని మనం పరిచయం చేస్తాం. అక్షరాల తర్వాత పదాలు, పదాలు ఉచ్చరించడం వచ్చిన తర్వాత చిన్న చిన్న పదాలు వాళ్ళకి పలకడం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద వాక్యాలని మన పిల్లలకి నేర్పుతాం. కాబట్టి అక్షరాల తర్వాత పదాలు, పదాల తర్వాత వాక్యాలు. ఇక మొదటి ఆప్షన్లో వికాస క్రమానుగతమైనటువంటి సూత్రము ఉంది. ఇకపోతే భాషణం, లేఖనం, పఠనం, శ్రవణం, ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందు గురించి రాంగ్ స్టేట్మెంటు చూడండి. ఇక్కడ భాషా నైపుణ్యాలు విషయానికి వస్తే, భాషా నైపుణ్యంలో LSRW అనేది లైన్, ఇది అంటే క్రమానుగతమైనటువంటి అంశము. LSRW, ఎల్ మీన్ లిజనింగ్ అంటే శ్రవణం. ఎస్ మీన్ స్పీకింగ్ అంటే భాషణం. LSR మీన్ రైటింగ్ అంటే లేఖనం. రీడింగ్. LSR మీన్ రీడింగ్ పఠనం. W మీన్ రైటింగ్ లేఖనం. ఓకే, LSRW. L మీన్ లిజనింగ్, S మీన్ స్పీకింగ్, R మీన్ రీడింగ్, W మీన్ రైటింగ్. సో కాబట్టి మరి దీని ప్రకారం చూస్తే ఇది రివర్స్లో ఉంది. ఆ శ్రవణం ఏదైతే ఉందో అది ముందుకు రావాలి, తర్వాత భాషణం, తర్వాత పఠనం, తర్వాత లేఖనం రావాలి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వికాస క్రమానుగతమైనటువంటి నమూనాకి విరుద్ధంగా ఉంది. సో ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నకి ఆన్సర్ మనకి దొరికిపోయింది. వికాస క్రమానుగతమైన నియమమునకు సంబంధించి రాంగ్ స్టేట్మెంటు, సెకండ్ వన్ రాంగ్ స్టేట్మెంట్. తర్వాత మూడవ ఆప్షన్ చూడండి. ఎస్, పిల్లలకి ముందు అంకెల్ని నేర్పుతాం. 1 2 3 4 5 అంకెల్ని నేర్పుతాం. తర్వాత సంకలనం అంటే ఎడిషన్స్ నేర్పుతాం. తర్వాత వ్యవకలనం, తర్వాత సబ్స్ట్రక్షన్స్ నేర్పుతాం, తర్వాత మల్టిప్లికేషన్స్ నేర్పుతాం, తర్వాత డివిజన్స్ నేర్పుతాం. అవునా? అది కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. పాల దంతాల తర్వాత శాశ్వత దంతాలు వస్తాయి. ఎస్. సో ఇక్కడ వికాసము క్రమానుగతమైనది అన్న నియమంకు రాంగ్ స్టేట్మెంట్ సెకండ్ వన్. బిట్ నంబర్ 18 బిట్టు. అనువంశికతకు సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ ఎక్కడైతే గుర్తించండి. అనువంశికతకు సంబంధించి రాంగ్ స్టేట్మెంట్. ఎస్, అనువంశికత అంటే జన్మతః సంక్రమించే లక్షణాలని అనువంశికత అంటారు. రైట్ స్టేట్మెంట్. శిశువుపై అన్నిటికంటే ముందుగా ప్రభావిత కారకం అనువంశికత, అంతే కదా. అన్నిటికంటే ముందు శిశువు మీద ప్రభావం చూపేది జీన్స్, అనువంశికతని ఇంగ్లీష్లో మనం జీన్స్ అని చెప్పి అంటాం. అవునా? జన్యువులపైన క్రోమోజోమ్లు అమరి ఉంటాయి. ఎస్, జన్యువులపైన క్రోమోజోమ్లు అనేవి అమరి ఉంటాయి. అవునా? పిల్లలు పూర్వీకుల పోలికలు కలిగి ఉండటం మనం చూస్తూ ఉంటాం. అచ్చ వాళ్ళ తాత పోలిక, లేకపోతే వాళ్ళ నాయనమ్మ పోలిక,
లేదా వాళ్ళ ముత్తాత పోలిక, లేదా వాళ్ళ నాయన పోలిక, లేకపోతే వాళ్ళ అమ్మ పోలిక, లేదా వాళ్ళ అమ్మమ్మ పోలిక, వాళ్ళ మేనమామ పోలిక, ఇలాగ మనం పోలికల్ని ముడిపెడతా ఉంటాం. అంటే వాళ్ళ యొక్క పూర్వీకుల పోలికలు పిల్లలు కలిగి ఉంటారు. వాళ్ళ యొక్క పూర్వీకులు ఎవరిదో ఒకరిది పోలిక కలిగి ఉంటారు. అవునా? కాబట్టి అనువంశికతగా ఇది ఎలాగ వస్తుంది? ఈ పూర్వీకుల యొక్క పోలిక అనువంశికత బట్టి వస్తుంది. కాబట్టి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అనేది ఏది? ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అనేది ఏది? జన్యువులపైన క్రోమోజోములు అమరి ఉంటాయి. ఇది జన్యువులపైన క్రోమోజోములు అమరి ఉంటాయి. మూడవ స్టేట్మెంటు ఇది రాంగ్ అండి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందు గురించి అంటే అండము ప్లస్ శుక్రకణము కలిసి సంయుక్త బీజకణం అనేది జైగోట్ అనేది ఏర్పడుతుంది. దీని నుంచి కణద్రవం అనేది ఉంటుంది. కణద్రవం నుంచి క్రోమోజోమ్స్ అనేవి ఏర్పడతాయి. క్రోమోజోమ్స్ నుంచి జన్యువులు అనేవి ఏర్పడతాయి. ఓకే, కాబట్టి థర్డ్ ఆప్షన్ రాంగ్. బిట్ నెంబర్ 19. బిట్ నెంబర్ 19. వుడ్వర్త్ పరిసరం గురించి ఏమని చెప్పాడు? వుడ్వర్త్ పరిసరం గురించి ఏమని చెప్పాడు? జవాబు ఆప్షన్ 1. వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుంచి అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్యకారకం పరిసరమే. చూడండి, దీన్ని అవసరమైతే నోట్స్లో రాసుకోండి. ఇది ఇప్పుడు మనకు తెలిసినట్టుగా ఉన్న ఎగ్జామ్కి వెళ్ళినప్పటికీ కన్ఫ్యూజ్లో తప్పు పెట్టి వస్తాం. ఇది నోట్స్లో రాసుకోండి. నేను ఏవైతే రాసుకోమని చెప్తానో అవి కంపల్సరీగా రాసుకుని చదవండి. వ్యక్తి జీవితం అంటే జీవితం ప్రారంభమైన నుంచి అతడిపై చూపే ప్రతి బాహ్యకారకం అంటే పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు ఒక వ్యక్తి మీద చూపే ప్రతి బాహ్యకారకంని పరిసరమే అని చెప్పి పేర్కొన్నది ఎవరు అని బిట్టు వస్తే వుడ్వర్త్ అని మన జవాబు గుర్తించాలి. ఇది నెక్స్ట్ బిట్ నెంబర్ 20. బిట్ నెంబర్ 20 20వ బిట్టు చూడండి. సీటెట్ 2021లో ఈ బిట్ వచ్చింది. పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక నిర్మితులను వీటి ఆధారంగా వివరించాడు. మనోవైజ్ఞానిక ఉపకరణాల ఆధారంగా లేదా ఉద్దీపన లేదా ప్రతిస్పందన సంసర్గం ఆధారంగా సమీప వికాస మండలం ఆధారంగా స్కీమాటాలు ఆధారంగా. పియాజే అనగానే మనకు గుర్తుకు రావాల్సిన అంశం స్కీమాటాలు. ఓకే, ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. పియాజే అనగానే మనకి స్కీమాటాలు గుర్తుకు రావాలి. పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక నిర్మితులను స్కీమాలు ఆధారంగా వివరించాడు. ఓకే, ఇకపోతే 21వ బిట్. బిట్ నెంబర్ 21. ఆర్ఎన్ఏకు సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏది? ఆర్ఎన్ఏకు సంబంధించి సరైన స్టేట్మెంట్ జెనెటిక్ కోడ్ను తల్లిదండ్రుల నుంచి పిల్లలకు చేరవేయటంలో డిఎన్ఏకు ఆర్ఎన్ఏ సహాయపడుతుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఆర్ఎన్ఏకు సంబంధించి రైట్ స్టేట్మెంట్ జెనెటిక్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని పేరెంట్స్ నుంచి చిల్డ్రన్స్కు చేరవేయటంలో డిఎన్ఏకు సహాయపడుతుంది ఆర్ఎన్ఏ. ఓకే, ఇకపోతే జెనెటిక్ పితామహుడు గ్రెగరీ మెండల్, ఆస్ట్రియా దేశానికి చెందిన గ్రెగర్ మెండల్. ఓకే, అతడు జెనెటిక్ పితామహుడు.
నెక్స్ట్ ఇకపోతే మూడవ స్టేట్మెంట్ చూస్తే అనువంశికతకు ప్రాథమిక ఆధారము ఆర్ఎన్ఏ కాదండి. అనువంశికతకు ప్రాథమిక ఆధారము జన్యువులండి. అనువంశికతకు ప్రాథమిక ఆధారం ఆర్ఎన్ఏ కాదు, జన్యువులు. ఓకే. తర్వాత లింగ నిర్ధారణ ఆర్ఎన్ఏ వల్ల జరగదండి. ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి. లింగ నిర్ధారణ ఆర్ఎన్ఏ వల్ల జరగదు. 23వ జత సెక్స్ క్రోమోజోములు ఏవైతే ఉంటాయో ఈ సెక్స్ క్రోమోజోముల్లో 23వ జత తండ్రి యొక్క క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో అవి లింగ నిర్ధారణలో అంటే ఇక్కడ పాత్ర పోషిస్తాయి అన్నమాట. ఇప్పుడు తండ్రి క్రోమోజోమ్ XY క్రోమోజోములు అయితే మగ శిశువు పుట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. తండ్రి క్రోమోజోములు XX అయితే ఇక్కడ అంటే ఒక తండ్రి క్రోమోజోమ్ X తల్లి క్రోమోజోమ్ X రెండు కలిస్తే ఆడ శిశువు జన్మిస్తుంది. తండ్రి క్రోమోజోమ్ Y తల్లి క్రోమోజోమ్ X ఈ రెండు కలిస్తే మగ శిశువు జన్మిస్తాడు. అది కాబట్టి 23వ జత క్రోమోజోమ్ ఏదైతే ఉందో అది లింగంని నిర్ధారిస్తుంది. ఇరవై బిట్టు క్రింది వారిలో అనువంశికవాది కానివారు ఎవరు? అనువంశికవాది కానివారు క్రింది వారిలో అనువంశికవాది కానివారు ఎవరు? జవాబు ఆప్షన్ 4 గాల్టన్ అనువంశికవాది. స్కోడక్ ఇతడు అనువంశికవాది కాదు. గ్రెగర్ మెండల్, విన్షప్, ఆల్పోర్ట్ ఈ ముగ్గురు కూడా అనువంశికవాదులు. ఓకే. నెక్స్ట్ 23వ బిట్టు క్రింది వారిలో పరిసరవాది కానివారు ఎవరు? పరిసరవాది కానివారు జవాబు ఆప్షన్ 4 గాల్టన్ పరిసరవాది కాదు. జేబి వాట్సన్ పరిసరవాది, బోరింగ్ పరిసరవాది, డబ్ల్యూ బాగ్లే పరిసరవాది. మీకు గుర్తు లేకపోతే ఒక దగ్గర నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్ 24వ బిట్టు సంయుక్త బీజపు దశలో పై పొర ఏర్పరచని నిర్మాణం క్రింది వాటిలో ఏది? సంయుక్త బీజ దశలో పై పొర ఏర్పరచని నిర్మాణం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 పిండం సరైనటువంటి జవాబు. 25వ బిట్టు పిండ దశకు సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. పిండ దశలో ఆప్షన్ 3 శరీరం లోపల శరీరానికి బయట ఉండే అన్ని ముఖ్య భాగాలు పిండ దశలో ఏర్పడతాయి. ఓకే. మిగిలిన స్టేట్మెంట్లన్నీ కూడా రాంగ్. శరీరం లోపల శరీరం బయట ఉండే అన్ని ముఖ్య భాగాలు పిండ దశలో ఏర్పడతాయి. నెక్స్ట్ 26వ బిట్టు పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు జరిగే వికాసం యొక్క వరుస క్రమం క్రింది వాటిలో ఏది? సీటెట్ 2021 సీటెట్ బిట్ అండి ఇది. పుట్టిన నుంచి కౌమార దశ వరకు జరిగే వికాసం యొక్క వరుస క్రమం. ఇది పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం వచ్చినటువంటి బిట్టు.
పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారము మొదటిది ఇంద్రియ ప్రచాలక దశ, తర్వాత పూర్వ ప్రచాలక దశ. ఇంద్రియ పూర్వ, ఇక్కడ పూర్వ లేదు. దాని తర్వాత మూర్త, అమూర్త. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది అవుతుంది. 26వ బిట్టు ఆప్షన్ 1 ఇది సరైనటువంటి జవాబు. ఆప్షన్ 1. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారము ఇంద్రియ ప్రచాలక దశ, ఇంద్రియ ప్రచాలక దశ తర్వాత పూర్వ ప్రచాలక దశ, తర్వాత మూర్త ప్రచాలక దశ, తర్వాత అమూర్త ప్రచాలక దశ. ఓకే, ఇవి. ఇప్పుడు 27వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 27. 27వ బిట్ని చూద్దాం. కౌమార దశలో మానసిక వికాసానికి సంబంధించి సరైనది ఏది? టీనేజ్ అంటే టీనేజ్ వయసులో ఉన్నటువంటి పిల్లల యొక్క మానసిక ప్రవర్తన ఎలా ఉంటుంది? ప్రశ్నించే వయస్సు, అన్వేషణ దశ, సందిగ్ధ వయస్సు, అభ్యసన సంసిద్ధత ఏర్పడుతుంది. వీటిలో సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. జవాబు సందిగ్ధ దశ. అన్నీ తనకు తెలుసు అనుకుంటాడు, ఏమీ తెలియనటువంటి వయస్సు. నేను పెద్దవాడిని అయిపోయాను, నాకు అంత తెలుసు అనుకుంటాడు, ఏమీ తెలియని వయస్సు టీనేజ్. ఓకే, కౌమార దశలో మానసిక వికాసం సందిగ్ధంలో ఉంటుంది. ఇకపోతే 28వ బిట్టు క్రింది వాణిలో భాషా వికాసానికి సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ ఏదో గుర్తించండి. భాషా వికాసం, భాషా వికాసానికి సంబంధించి రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, 28వ బిట్టు శైశవ దశ. శైశవ దశలో పుట్టిన నుంచి 4వ వారం వరకు, అంటే పుట్టిన నుంచి 4 నెలల వరకు దీన్ని ప్రాగ్భాష దశ అని చెప్పి పేర్కొంటారు. పుట్టిన నుంచి 4వ నెల వరకు ప్రాగ్భాష దశ అనేది ఉంటుంది. 4వ నెల నుంచి 12వ నెల వరకు ముద్దు పలుకుల దశ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ శైశవ దశ అయితే ఇక్కడ ప్రాగ్భాష అవ్వచ్చు లేదా ముద్దు పలుకులు అవ్వచ్చు. ఈ ప్రాగ్భాష అంటే ప్రాగ్ వాక్ రూపాలు ద్వారా శిశువు తన భావాలను వ్యక్తపరిచేటటువంటి దశ శైశవ దశ. ముద్దు పలుకుల దశ కూడా శైశవ దశ. పూర్వ బాల్య దశ దీన్ని వాగుడుకాయ దశ అని చెప్పి అంటారు. ఇక 3వ స్టేట్మెంట్ ఉత్తర బాల్య దశ భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. రాంగ్ స్టేట్మెంట్. భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉండేటటువంటి దశ పూర్వ బాల్య దశ. భాష లిజన్ కేర్ఫుల్లీ. భాష నేర్చుకోవటానికి ప్రేరణ ఎక్కువగా ఉండే దశ పూర్వ బాల్య దశ. ఉత్తర బాల్య దశ కాదండి, పూర్వ బాల్య దశ. ఇకపోతే అమూర్త ఆలోచన పెరగడం వల్ల కవితలు రాయటం, రచనలు చేయటం ఇవి టీనేజ్లో చేస్తారు. కౌమార దశలో అమూర్త ఆలోచనలు పెరుగుతాయి. ఇది కూడా సరైనటువంటి స్టేట్మెంట్. కాబట్టి ఇక్కడ భాషా వికాసానికి సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ 3. ఎందుకు? భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉండే దశ పూర్వ బాల్య దశ. 29వ బిట్టు క్రింది వానిలో నైతిక వికాసానికి సంబంధించి సరైనది ఏది? నైతిక వికాసం అనగానే మనకి కోల్బర్గ్ గుర్తుకు రావాలి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. శైశవ దశ తప్పులు చేసినప్పుడు నేరం చేశామన్న భావన ఉంటుంది. పూర్వ బాల్య దశ నైతికతను దాని ఫలితం ఆధారంగా గుర్తిస్తారు. ఉత్తర బాల్య దశ నియమాలను
స్వయం చాలకంగా పాటిస్తారు. కౌమార దశ నైతికతను దాని సంఘటన ఆధారంగా నిర్ణయిస్తారు. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 సరైనది. పూర్వ బాల్య దశలో నైతికతను దాని ఫలితం ఆధారంగా గుర్తిస్తారు. పూర్వ బాల్య దశలో నైతికతను దాని ఫలితం ఆధారంగా గుర్తిస్తారు. శైశవ దశ తప్పు చేసినప్పుడు శిశువు తప్పు చేసిన నేరం చేశాము అన్న భావన కలిగి ఉండడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. తప్పు చేయనప్పుడు నేరం చేసామన్న భావన కలిగి ఉంటుంది శిశువు అనేది రాంగ్ స్టేట్మెంట్. తప్పులు చేసామన్న భావన వాళ్ళకి తెలియదు. తర్వాత ఈ 3 కూడా రాంగ్ స్టేట్మెంట్లు. సాంఘిక వికాసానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. సాంఘిక వికాసం దీనికి సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ ఏది గుర్తించండి. జవాబు చూడండి. శైశవ దశలో ఏకాంతర క్రీడ అనేది ఉంటుంది. శైశవ దశలో ఏకాంతర క్రీడ అనేది ఉంటుంది. సంసర్గ క్రీడ శైశవ దశలో ఉండదు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. మిగిలినవన్నీ కూడా సరైనవే. పూర్వ బాల్య దశ ఇక్కడ సాంఘిక క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ, ఆ 3 రకాల క్రీడలు పూర్వ బాల్య దశలో ఉంటాయి. కౌమార దశ టీనేజ్, పాత్ర గుర్తింపు, తనను అందరూ గుర్తించాలి అని కోరుకునే దశ. టీనేజ్లో ఉన్నప్పుడు ఎక్కువగా తనని తను ప్రేమించుకుంటూ, అంటే తను అందరూ గుర్తించాలి. స్కూల్లో గురువుల దగ్గర, సమాజంలోను, ఫ్రెండ్స్ దగ్గర, అన్ని దగ్గరలో కూడా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. పాత్ర గుర్తింపు ఎక్కువగా కోరుకునే దశ టీనేజ్. ఉత్తర బాల్య దశని ముఠా దశ అని చెప్పి అంటారు. ఇవన్నీ కూడా సరైన స్టేట్మెంట్లే. సాంఘిక వికాసానికి సంబంధించి ఇవన్నీ కూడా సరైనవే. శైశవ దశలో సంసర్గ క్రీడ ఉండదు. సంసర్గ క్రీడ అనేది పూర్వ బాల్య దశలో ఉంటుంది. శైశవ దశలో ఏకాంతర క్రీడ అనేది ఉంటుంది. బిట్ నెంబర్ 31. క్రింది వానిలో మానసిక వికాసానికి సంబంధించి సరికాని జత గుర్తించండి. మానసిక వికాసం దానికి సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించమంటున్నారు. చూడండి. ఉత్తర బాల్య దశ కార్యకారణ సంబంధం అర్థం చేసుకోగలరు. పూర్వ బాల్య దశ ప్రశ్నార్థకాల దశ. కౌమార దశ సంధి దశ. శైశవ దశ ప్రశ్నించడం నేర్చుకుంటారు, కానీ జవాబు కోసం వేచి ఉండటానికి ఆసక్తి చూపరు. ఇలా ఉన్నాయి. సో వీటిలో ఒక రాంగ్ స్టేట్మెంట్ ఉంది, అదేదో గుర్తించండి. ప్రశ్నించడం నేర్చుకుంటారు, కానీ జవాబు కోసం వేచి ఉండటానికి ఆసక్తి చూపరు. 4th స్టేట్మెంటు సరైనదే. శైశవ దశ యొక్క మానసిక లక్షణం ఎలా ఉంటుంది. ఇకపోతే కౌమార దశలో మానసిక వికాసం సంధి దశ. కౌమార దశ ఏదైతే ఉందో ఇది సంధి దశ అని మనం చెప్పొచ్చు. దీన్ని సందిగ్ధ వయస్సు అని చెప్పి అంటారు. ఇకపోతే పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ ప్రశ్నార్థకాల దశ. ఇది కూడా సరైనదే. సో ఇక్కడ మానసిక వికాసం సంబంధించి 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అయిపోయినాయి. ఇంకా రాంగ్ స్టేట్మెంట్ ఏది? ఫస్ట్ వన్. ఉత్తర బాల్య దశలో కార్యకారణ సంబంధం అర్థం చేసుకోగలరు.
అని ఉంది. ఇది రాంగ్ స్టేట్మెంట్. కార్యకారణ సంబంధం అర్థం చేసుకునే దశ కౌమార దశ. కార్యకారణ సంబంధం అర్థం చేసుకునే దశ టీనేజ్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 ఇక్కడ జవాబు. బిట్ నెంబర్ 32. కౌమార దశ లక్షణం కానిది ఏది? కౌమార దశలో ఉద్వేగం అనేది అస్థిరత ఉంటుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. కౌమార దశలో పెద్దల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అంటే పాత్ర గుర్తింపు ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. కాబట్టి మనం వారితో ఎంతసేపు మృదువుగానే చెప్పాల్సిన విషయం అర్థమైనట్టు చెప్పాల్సి ఉంటుంది. అలా కాదు ఇలా అన్నప్పుడు వాళ్ళు తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఉద్వేగంని కంట్రోల్లో పెట్టుకోలేరు. అర్థమవుతుంది? ఉద్వేగంని కంట్రోల్లో పెట్టుకోలేరు. మన సమాజంలో చూస్తున్నాం, ఎక్కువగా చాలా వరకు ఆడపిల్లల మీద లైంగిక వేధింపులు, తర్వాత వారిని అత్యాచారాలకు గురి చేయడం, అంటే ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉంటుంటే టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఉద్వేగాల్ని అదుపులో పెట్టుకోకుండా, అదుపులో పెట్టుకునే శక్తి వారికి ఆ టైంలో ఉండదు. కాబట్టి సో దేనికైనా కూడా వారు తెగిస్తూ ఉంటారన్నమాట. ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉంటుంది. తర్వాత ప్రజ్ఞా వికాసం ఉచ్చ స్థాయిలో ఉంటుంది. అత్యంత ప్రజ్ఞావంతులు అని చెప్పొచ్చు. నాయకారాధన ఎక్కువగా ఉంటుంది. మనకు తెలిసిందే, టీనేజ్లో తనకు నచ్చిన హీరోని, తనకు నచ్చినటువంటి హీరోయిన్ని, తనకు నచ్చినటువంటి ఒక గర్ల్ ఫ్రెండ్ని, తనకు నచ్చినటువంటి క్రికెట్ ప్లేయర్ని ఆరాధిస్తూ ఉంటారు. నాయకారాధన ఎక్కువగా ఉంటుంది. ముద్దు పలుకులు మాట్లాడుతూ ఉంటారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ కదా. ముద్దు పలుకుల దశ శైశవ దశలో సెకండ్ స్టేజ్, ప్రాగ్ భాష దశ, తర్వాత ముద్దు పలుకుల దశ. 4వ నెల నుంచి 1 ఏడాది వరకు ముద్దు పలుకుల దశ శైశవ దశ. అవునా? తర్వాత 33వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. శైశవ దశలో శిశువు తల్లిని లేదా తన అవసరాలను తీర్చేవారిని చూసి నవ్వటం క్రింది ఏ వికాసానికి సంబంధించినది? శైశవ దశలో ఉన్నటువంటి శిశువు తన తల్లిని లేదా తన అవసరాలను తీర్చేవారిని చూసి నవ్వటం క్రింది ఏ వికాసానికి వర్తిస్తుంది అన్నది ప్రశ్న. జవాబు ఆప్షన్ 2 సాంఘిక వికాసం సరైనటువంటి జవాబు. 34వ బిట్టు ఏ దశలో అలవర్చుకున్న సాంఘిక ప్రవర్తనల ఆధారంగానే భవిష్యత్తులోని సాంఘిక సర్దుబాటు ఆధారపడి ఉంటుంది? జవాబు ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశలో అలవాటు చేసుకున్న సాంఘిక ప్రవర్తనల ఆధారంగానే భవిష్యత్తులోని సాంఘిక సర్దుబాటు ఆధారపడి ఉంటుంది. ఇకపోతే 35వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. క్రింది వానిలో శైశవ దశకు సంబంధించినది ఏది? శైశవ దశ అంటే శైశవ దశకు సంబంధించినది, శైశవ దశతో సంబంధం లేనిది క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 1 శైశవ దశలోని పిల్లలు ఏకాంతర క్రీడల్లో పాల్గొంటారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇకపోతే శైశవ దశలో స్వయం కేంద్రీకృతంగా ఉంటారు. ఇది కూడా రైట్ స్టేట్మెంట్. ఉద్వేగాలు తీవ్రంగాను తరచుగాను వస్తూ ఉంటాయి, తక్కువ సమయంలో ఉంటాయి. కరెక్ట్ స్టేట్మెంట్. ఆలోచనలు అమూర్త రూపంలో ఉంటాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్. టీనేజ్ వయసులో కౌమార దశలో ఆలోచనలు అమూర్త రూపంలో ఉంటాయి. 36వ బిట్ని ఇప్పుడు మనం చూసినట్లయితే పూర్వ బాల్య దశకు సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏది? పూర్వ బాల్య దశ ఉద్వేగపరంగా నెమ్మదిగా ఉండే దశ. నో.
ఉద్వేగ క్యాథర్సిస్ అనేవి ఉత్తర బాల్య దశలో ఉంటాయి. వయోజనుడుల కనిపించే దశ నో, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. తర్వాత చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవటానికి అనువైన దశ పూర్వ బాల్య దశ, రైట్. భాష సాంఘిక జీవితానికి ముఖ్య సాధనంగా భావించే దశ పూర్వ బాల్య దశ, రాంగ్ స్టేట్మెంట్. థర్డ్ వన్ సరైనటువంటి జవాబు. ఓకే, భాష సాంఘిక జీవితానికి ముఖ్య సాధనంగా భావించే దశ ఉత్తర బాల్య దశ. భాష సాంఘిక జీవితానికి ముఖ్య సాధనం అని భావించే దశ ఉత్తర బాల్య దశ. ఇలా సాధన చేస్తున్నప్పుడు, బిట్స్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే మనకి పాయింట్స్ రావట్లేదో వాటిని స్పెషల్గా ఒక నోట్స్లో, రన్నింగ్ నోట్స్లో రాసుకుని వాటిని మరొకసారి రీకాల్ చేయండి. తప్పనిసరిగా ఫలితం అనేది ఉంటుంది. మనం ఎక్కువ స్కోర్ సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే 37వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 37. క్రింది వాటిని జతపరచండి. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ. విమర్శించడం, ప్రశ్నించడం నేర్చుకుంటారు. హఠం చేయటం, ముఠా దశ. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. పూర్వ బాల్య దశ హఠం చేయటం, ఇది 1C. ఉత్తర బాల్య దశ ముఠా దశ. శైశవ దశ ప్రశ్నించడం నేర్చుకునే దశ. ప్రశ్నించడం నేర్చుకునే దశ. కౌమార దశ విమర్శించే దశ. ఇది 1C, 2D, 3B, 4A. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ హఠం చేయటం పూర్వ బాల్య దశ లక్షణం. ముఠా దశ ఉత్తర బాల్య దశ లక్షణం. శైశవం ప్రశ్నించడం నేర్చుకుంటారు. విమర్శ కౌమార దశ లక్షణం. 38వ బిట్ని మనం చూద్దాం. బిట్ నెంబర్ 38. క్రింది వానిలో సరికాని జత ఏది? క్రింది వానిలో సరికాని జత. రాంగ్ స్టేట్మెంట్ క్రింది వాటిలో ఏది? శైశవ దశలో పెరుగుదల వేగంగా జరుగుతుంది, కరెక్ట్ స్టేట్మెంట్. పూర్వ బాల్య దశ లింగపరంగా ఉద్వేగ ప్రకటనలో తేడా ఉంటాయి. ఉత్తర బాల్య దశ పగటి కలలు కనే దశ నో. పగటి కలలు కనే దశ కౌమార దశ. కౌమార దశలోని పిల్లలు ఎక్కువగా పగటి కలలు కంటూ ఉంటారు. ఓకే, ఇక కౌమార దశలోని పిల్లలు కంఠస్వరంలో మార్పులు వస్తాయి. ఎస్, కౌమార దశలోకి మనం ప్రవేశించగానే కంఠస్వరంలో మార్పులు సహజంగా మనం గమనిస్తూ ఉంటాం. ముఖం మీద మొటిమలు రావటం, కంఠస్వరంలో మార్పులు రావటం, ఇటువంటివి కౌమార దశ యొక్క లక్షణాలు. ఇకపోతే పగటి కళ్ళు కనే దశ అంటే సరికాని జతన కదా, ఎక్కువగా కౌమార దశలో పగటి కళ్ళు కంటూ ఉంటారు. బిట్ నెంబర్ 39, 39వ బిట్టు. క్రింది వాటిలో
ఉత్తర బాల్య దశకు సంబంధించి సరికానిది ఏది? ఉత్తర బాల్య దశకు సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ గుర్తించండి. జవాబు ప్రశ్న ఏమని అన్నాడు? క్రింది వాటిలో ఉత్తర బాల్య దశకు సంబంధించినది ఇదేనండి ప్రశ్న. కరెక్ట్గా మనం చదవాలి. ఎగ్జామినేషన్ హాల్లో కూడా ప్రశ్న సరిగ్గా చదవకపోతే మార్కులు పోతాయి. ఉత్తర బాల్య దశకు సంబంధించినది అంటే ఉత్తర బాల్య దశతో సంబంధం ఉన్నది ఏది గుర్తించండి అన్నాడు. ఉత్తర బాల్య దశ ముఠా దశ కదా. సో 4th వన్ ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. ముఠా దశ ఉత్తర బాల్య దశ. వాగుడుకాయ దశ పూర్వ బాల్య దశ కదా. లేకపోతే అహం కేంద్రీకృతం పూర్వ బాల్య దశ, స్వయం కేంద్రీకృతం శైశవ దశ. కాబట్టి ఇక్కడ ఉత్తర బాల్య దశ యొక్క అంటే ఉత్తర బాల్య దశ యొక్క లక్షణం ముఠా దశ. ఆప్షన్ 4 సరైనది. బిట్ నెంబర్ 40 బిట్టు. ఈ క్రింది వానిలో సరికాని జత గుర్తించండి. శారీరక వికాసం శాశ్వత దంతాలు, ఉద్వేగ వికాసం ఉద్వేగ క్యాథర్సిస్, మానసిక వికాసం ప్రశ్నార్థకాల దశ, సాంఘిక వికాసం అహం కేంద్రీకృతం అని ఇచ్చాడు. చూడండి, శాశ్వత దంతాలు రావటం శారీరక వికాసానికి సూచిక. ఎస్. ఉద్వేగ వికాసం అంటే ఉద్వేగపరంగా వికాసం పొందడం, దీన్ని ఉద్వేగ క్యాథార్సిస్ అంటారు. ఎస్. ప్రశ్నార్థకాల దశ ఇది మానసిక వికాసానికి లక్షణం. సాంఘిక వికాసం అహం కేంద్రీకృతం కాదు. అహం కేంద్రీకృతం ఇది సాంఘిక వికాసం కాదు.